తిరువూరు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై లోకల్ టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. రమేష్ రెడ్డి వర్గం ఒక సమావేశం నిర్వహించింది. కొలికపూడికి నియోజకవర్గానికి దూరంగా ఉంచడమే నయమని, ఆయన వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు వీరంతా. అంతేకాదు దేవదత్తును ఇన్ఛార్జిగా నియమించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ కన్నా వైసీపీ వాళ్ల పనులే జరుగుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇటు కొలికపూడి వ్యవహారానికి సంబంధించి అదే పార్టీ నేతలు ఇటు అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేశారు. అయినా కూడా ఆయన తీరు మారట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు తిరువూరులో ఏం జరుగుతుంది అనుకోవచ్చు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి చిత్ర విచిత్రమైన సంఘటనలకే కేంద్రంగా మారిపోతుంది. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా మారింది. గత కొన్ని రోజులుగా, అంటే దాదాపుగా ఈ 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీ నేతలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే పనులు చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడి అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టి ఇబ్బందులు పాలైనా కానీ తమను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వట్లేదు. కార్యకర్తలన్న కనీసం ఆ గౌరవం కూడా ఇవ్వట్లేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు. తిరిగి తమపై అక్రమ కేసులు బనాయించే విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి నిన్న తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు, 4 మండలాలకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేకమైన అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు రావడం జరిగింది. అయితే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా ప్రతిరోజుసారి మారిపోతుంది. ఇప్పటికే 2 సార్లు నుంచి 3 సార్లు వరకు పార్టీ అధిష్టానం ఆయన పిలిచి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కనీసం కొలికపూడి శ్రీనివాస్కు సంబంధించి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది అనే ఆనందం కూడా తమకు లేకుండా కొలికపూడి చేస్తున్నారని చెప్పి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాపాడే విధంగా, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్తలుగా ఉన్న తమకు న్యాయం చేయాలి, కనీసం తమకి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ నేతలు గత 20 సంవత్సరాలుగా తమని ఇబ్బందులు పాలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలకే తిరిగి కొలికపూడి పనులు చేయడాన్ని తాము ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతే ఇప్పటికే ఆయన తీరుని ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లోనే ఎంపీ కేశినేని చిన్ని, అలాగే జిల్లా అధ్యక్షుడు రఘురామ్తో కూడుకున్న నివేదికని 2-3 రోజుల్లోనే అధిష్టానానికి అందజేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.